ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇటువంటి వారి పుట్టుక చూసి ఈరోజు సమాజం ఏం తెలుసుకోవాలి? యాక్చువల్గా వారి పుట్టుక గురించి తెలుసుకోవాలి సమాజం ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. మీకు ఒక విషయం చెప్తాను, చాలా సాడ్ పార్ట్ ఏంటో తెలుసా అండి. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఔరంగజేబ్ గురించి, జహాంగీర్ గురించి, అక్బర్ గురించి, షాజహాన్ గురించి చదువుకున్నాం, కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చదువుకోలేదు. అసలు మాకు ఇప్పుడు అనిపిస్తుంది, మేము వారి గురించి తెలుసుకున్నాక, వారి యొక్క జీవిత చరిత్రను పరిశీలన చేసి అధ్యయనం చేశాక, అసలు నిజంగా ఎందుకు మనల్ని ఇంత కళ్ళు కప్పి పెట్టేశారు ఇప్పటి వరకు అని ఒక బాధ మా మనసులో చాలా ఉంటుంది. అసలు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు మన దేశానికి ఈరోజు మనం కానీ బొట్టు పెట్టుకున్నాం, మనం ఈరోజు మనం హిందువులుగా చెప్పుకుంటున్నాం మనల్ని మనం అంటే, అలాంటి మహానుభావులు వాళ్ళు చేసిన సాక్రిఫైస్ పెట్టండి. వారికి బీజం ఎవరేసారో తెలుసా అండి? వాళ్ళ తల్లిగారు. ఏం పెట్టి బీజం వేశారో తెలుసా అండి? రామాయణ భారతాదులు వారికి నేర్పించి బీజం వేశారు. స్వరాధ్యం. ఎంత ఒక రైచువస్ పర్సన్ అండి ఆయన. ఆయనంత పెద్ద హీరో ఇంకొకళ్ళు ఉండరండి ఈ ప్రస్తుత సమాజం. కానీ ఒక్కసారి ఛత్రపతి గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అలానే వాళ్ళ కుమారుడైన సాంబాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఒకసారి ఆలోచించండి.